Hello all, how have you all been? I hope everything is going well. Friends, various academic and competitive examinations లో వచ్చేటటువంటి one of the important and useful ఇంగ్లీష్ గ్రామర్ కాన్సెప్ట్స్ ఫోనెటిక్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ ఫోనెటిక్స్ కాన్సెప్ట్ని మోస్ట్ ఆఫ్ ద లెర్నర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ గురించి డిఫికల్ట్గా ఫీల్ అవ్వాల్సిన నీడ్ లేదు. ఇన్ డీటెయిల్గా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఈ ఫోనెటిక్స్ గురించి మనకు తెలియాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఆల్ఫాబెట్ అండ్ ఫోనెటిక్స్ ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనకు తెలియాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్ఫాబెట్, ఈ ఆల్ఫాబెట్ అనగానే మనకు ఏం గుర్తు రావాలి? ఏ టు జీ ఆర్ ఏ టు జెడ్. ఈ ఏ టు జీ అనే వాటిని మనం జనరల్గా ఏమంటామంటే ఇంగ్లీష్ టర్మినాలజీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్స్ అని మనం చెప్పాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఫోనెటిక్స్ అంటే ఏంటి? ఈ ఫోనెటిక్స్లో మనకు ఏ టు జీ లాగా లెటర్స్ ఏమైనా ఉంటాయా? ఈ ఫోనెటిక్స్లో మనకు ఏ టు జీ లాగా మనకు లెటర్స్ ఏమి ఉండవు. వేరస్ ఇక్కడ మనకు ఫోనెటిక్స్లో సింబల్స్ అనేవి ఉంటాయి. మరి ఈ లెటర్స్ నుండి మనకేమొస్తుంది, ఈ సింబల్స్ నుండి మనకేమొస్తుందంటే వెదర్ ఇట్ ఈస్ లెటర్ ఆర్ సింబల్, ఈ లెటర్ నుంచి అయినా సింబల్ నుంచి అయినా మనకు వచ్చేది మేజర్గా ఏంటంటే సౌండ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ వర్డ్ ఆర్ సౌండ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ లెటర్. అంటే ఒక లెటర్ని ఏ విధంగా మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి, అది సౌండ్ చేయాలో మనకు తెలియజేసేదే ఈ ఫోనెటిక్స్ అండ్ ఆల్ఫాబెట్ లెటర్స్. మరి ఇక్కడ ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ అండ్ ఫోనెటిక్స్ సింబల్స్కి డిఫరెన్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఈ ఫోనెటిక్స్లో మనకు సింబల్స్ ఉంటాయి, ఈ ఆల్ఫాబెట్లో లెటర్స్ ఉంటాయి. ఈ లెటర్స్కి సింబల్స్కి మేజర్గా మనకు వచ్చేది ఏంటిది? సౌండ్స్. మరి ఈ సౌండ్స్ సిమిలర్గా ఉంటాయా? ఆల్ఫాబెట్ సౌండ్ సేమ్ ఉంటుందా, లెటర్ సౌండ్ అండ్ ఫోనెటిక్స్ సింబల్స్ సౌండ్ సేమ్ ఉంటాయా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ పి అనే లెటర్ అయితే ఉంది, పి ఈజ్ ఎ లెటర్. ఈ పి అనే లెటర్ యొక్క ప్రొనౌన్సియేషన్ సౌండ్ అనేది మనం పీగానే ప్రొనౌన్స్ చేస్తున్నాం. అండ్ వేరస్ ఈ ఫోనెటిక్స్లో సేమ్ ఈ పి అనే సింబల్ అయితే ఉంటుంది. దీన్ని మనం లెటర్లా కన్సిడర్ చేయకూడదు, వి నీడ్ టు కన్సిడర్ ఇట్ యాజ్ ఎ సింబల్. మరి ఈ పి అనే సింబల్ యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంటుందంటే దీన్ని మనం పి అని ప్రొనౌన్సియేషన్ చేయకూడదు, దీన్ని మనం హ అని ప్రొనౌన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం నోటీస్ చేసినట్లయితే ఈ లెటర్స్ యొక్క సౌండ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఈ సింబల్స్ యొక్క సౌండ్ అనేది కూడా డిఫరెంట్గా ఉంటుందని మనం క్లియర్గా నోటీస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ ఆల్ఫాబెట్లో మనకు 26 లెటర్స్ అయితే ఉంటాయి. ఈ 26 లెటర్స్లో 5 లెటర్స్ అనేవి వోవెల్ లెటర్స్ AEIOU, ద రెస్ట్ ఆఫ్ 21 లెటర్స్ అనేవి కూడా మనకు కాన్సోనెంట్స్ని అయితే రిప్రజెంట్ చేస్తాయి. అంటే కంప్లీట్గా మనకు 26 ఆల్ఫాబెట్ లెటర్స్ అయితే ఉన్నాయి. మరి ఈ ఫోనెటిక్స్ సింబల్స్ అనేవి ఎన్ని సింబల్స్ ఉంటాయి? మనకు కంప్లీట్గా ఫోనెటిక్స్లో 44 సింబల్స్ అయితే ఉంటాయి. ఈ 44 సింబల్స్లో అగైన్ 20 సింబల్స్ అనేవి వోవెల్స్ని రిప్రజెంట్ చేస్తే 24 సింబల్స్ అనేవి మనకు కాన్సోనెంట్స్ని అయితే రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ 20 వోవెల్స్ అండ్ 24 కాన్సోనెంట్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఈ 20 వోవెల్లో అగైన్ అక్కడ మనకు 3 టైప్స్ ఉంటాయి. అంటే మేజర్ టైప్స్ 2 టైప్స్. మోనోఫ్థాంగ్స్ అంటే సింగిల్ సౌండ్ చేసేటటువంటి సింబల్స్ని మోనోఫ్థాంగ్స్ అంటారు. ఈ మోనోఫ్థాంగ్కి ఉన్నటువంటి అనేది వర్డ్ ప్యూర్ వోవెల్స్ అని కూడా అనొచ్చు. అండ్ ఈ ప్యూర్ వోవెల్స్ ఆర్ మోనోఫ్థాంగ్స్ అగైన్ 2 టైప్స్ అన్నమాట, షార్ట్ వోవెల్స్ అండ్ లాంగ్ వోవెల్స్. అండ్ డిఫ్థాంగ్స్ అని చెప్పేసి ఉంటారు. డిఫ్థాంగ్స్ అంటే 2 సౌండ్స్ చేసేటటువంటి సింబల్స్ని డిఫ్థాంగ్స్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఈ డిఫ్థాంగ్స్, మోనోఫ్థాంగ్స్, షార్ట్ వోవెల్స్, లాంగ్ వోవెల్స్ అండ్ ఈ 24 కాన్స్టెంట్ సింబల్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్కి రిలేటెడ్గా ఆ 44 సింబల్స్ ఆ సౌండ్స్ని అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ 44 సింబల్స్ని అయితే మీరు ప్రాపర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ నోట్బుక్లో కూడా రాసుకోండి. ఈ సింబల్స్ని బేస్ చేసుకొని మనం జనరల్ ట్రాన్స్క్రిప్షన్ నుంచి ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ టు జనరల్ ఇంగ్లీష్లోకి మనం ఈజీగా ట్రాన్స్క్రిప్షన్ అంటే చేంజ్ చేయాల్సిన నీడ్ అయితే ఉంటుంది. ఆల్రైట్ ఫ్రెండ్స్, చూడండి. సో ఇక్కడ వోవెల్స్, ఇవన్నీ కూడా వోవెల్కి రిలేటెడ్గా సింబల్స్. వోవెల్స్లో మీకు ఆల్రెడీ చెప్పాను, షార్ట్ వోవెల్స్, లాంగ్ వోవెల్స్. వీటిని మనం మోనోఫ్థాంగ్స్ అంటారు.
ఇక్కడ మోనోఫ్థాంగ్ అంటే మీనింగ్ ఏంటంటే సింగిల్ సౌండ్ చేసేటటువంటి ఆ పర్టికులర్ సింబల్ని మనం మోనోఫ్థాంగ్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ వేరస్ డిఫ్థాంగ్స్, ఇక్కడ డిఫ్థాంగ్స్ అంటే మల్టిపుల్ సౌండ్స్ అంటే 2 సౌండ్స్ అనమాట. సింగిల్ సౌండ్ కాకుండా 2 సౌండ్స్ చేసేటటువంటి సింబల్స్ని డిఫ్థాంగ్స్ అని మనం పిలవాల్సి ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఈ షార్ట్ వోవెల్స్ చూడండి. ఇక్కడ ఈ షార్ట్ వోవెల్స్ అండ్ లాంగ్ వోవెల్స్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే దీర్ఘం అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అంటే అక్కడ స్ట్రెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ షార్ట్ వోవెల్స్లో మనకు ఆ దీర్ఘం అనేది రాదు, వేరస్ ఈ లాంగ్ వోవెల్స్లో ఆ దీర్ఘం అనేది వస్తుంది. నోటీస్ చేయండి, ఈ సింబల్ మనకు ఈ అంటే ఇది మనకు దీర్ఘం అయితే ఇవ్వట్లేదు, ఈ అంటున్నాం. నెక్స్ట్ ఈ లాంగ్ వోవెల్ మీరు నోటీస్ చేసినట్లయితే ఈ లాంగ్ వోవెల్స్లో మనకు పక్కన ఈ కాలన్ టైపు 2 డాట్స్ అయితే వస్తాయి. ఈ 2 డాట్స్ వచ్చాయంటే దాన్ని మనం లాంగ్ వోవెల్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ సింబల్ యొక్క సౌండ్ ఏంటంటే ఈ నెక్స్ట్ ఏ ఆ. అండ్ ఈ సింబల్తో మనకు మేజర్గా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. చూడండి, ఆ ప్లస్ ఏ, ఈ రెండింటి కాంబినేషనే ఈ పర్టికులర్ సింబల్ ఆ ప్లస్ ఏ. అంటే ఇక్కడ డిఫ్థాంగ్గా దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన లేదు, ఆ అనే సౌండ్ వస్తుంది అన్నమాట. ఈ రెండింటిని కంబైన్ చేస్తే ఆ, యాపిల్, యాక్సిడెంట్, యాక్షన్, ఆటమ్ ఎట్సెట్రా. సో ఇలా మనం ఈ ఆ అనే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఆ ఊ అండ్ ఆ, రివర్స్ ఈ ఆ. నెక్స్ట్ లాంగ్ వోవెల్స్లో ఈ ఆ ఓ ఊ అర్. సో ఇక్కడ అర్ అంటే గర్ల్, వరల్డ్ ఎట్సెట్రా. ఈ సింబల్ అయితే మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ డిఫ్థాంగ్స్ అంటే 2 సౌండ్స్ చేసేటటువంటి సింబల్స్ చూడండి. ఏ ఆ ఈ ఐ. నెక్స్ట్ ఓ ఈ. నెక్స్ట్ ఆ ఊ. నెక్స్ట్ ఔ. నెక్స్ట్ ఈ ఆ, ఏ ఆ, ఊ ఆ. సో ఫ్రెండ్స్, ఇవి డిఫ్థాంగ్స్ అంటే 2 సౌండ్స్ చేసేటటువంటి వాటి మనం డిఫ్థాంగ్స్ లాగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాన్సోనెంట్స్. ఈ కాన్సోనెంట్స్ అనేవి మనకు కంప్లీట్గా 24 సింబల్స్ అయితే ఉంటాయి కాన్సోనెంట్స్. ఈ 24 సింబల్స్లో ఈ స్టార్టింగ్ 2 లైన్స్ అనేవి ఈజీ సింబల్స్, వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ద పర్టికులర్ సింబల్స్ సౌండ్. అండ్ వేరస్ ఈ లాస్ట్ లైన్కి రిలేటెడ్ ఏదైతే సింబల్స్ ఉన్నాయో ఇవి కొంచెం డిఫికల్ట్ అనమాట. చూడండి, మనకు ఎప్పుడైతే ఈ పి అని కనిపిస్తుందో జనరల్గా లెటర్స్లో దీన్ని మనం పి అని ప్రొనౌన్స్ చేస్తాం, బట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో దీన్ని మనం ప అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది, నాట్ పి. ఇక్కడ పి అంటున్నామంటే అది ఆల్ఫాబెట్ని అయితే రిప్రజెంట్ చేస్తుంది, అండ్ దీన్ని మనం పి అని ప్రొనౌన్స్ చేయకూడదు, ప అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది ఆల్ఫాబెట్ లెటర్లో బి, బట్ ఫోనెటిక్లో దీన్ని మనం బ అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది, బ. నెక్స్ట్ ఆల్ఫాబెట్ లెటర్ టీ, బట్ ఫోనెటిక్లో దీన్ని మనం చ అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డి డ, కే ఖ, జి గ, ఎం ఎన్ న్. నెక్స్ట్ అనదర్ కాన్సోనెంట్ ఎల్. ఇక్కడ ఎల్ అనేది ఆల్ఫాబెట్ లెటర్ సౌండ్ ఎల్, బట్ ఇక్కడ ఫోనెటిక్లో దీన్ని మనం ల్ అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది, ల్. నెక్స్ట్ ఫ, వి, వ్, ఎస్, స. నెక్స్ట్ జి, జ, హెచ్, హ, ఆర్, ర, డబ్ల్యూ, వ్. నెక్స్ట్ ఈ డిఫికల్ట్ కాన్సోనెంట్ సింబల్స్ మీద ఒకసారి నేను దృష్టి పెట్టండి. ఈ టీ లెటర్ అండ్ ఇలా హుక్ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో ఈ సింబల్ యొక్క సౌండ్ ఏంటంటే చ. నెక్స్ట్ జ. నెక్స్ట్ ఇంగ్, రింగ్, సింగ్ ఎట్సెట్రా. ఆ వర్డ్స్ వచ్చినప్పుడు మనం ఈ సింబల్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థ, ద, ష, జ అండ్ ఈ. సో ఫ్రెండ్స్, ఇవి కంప్లీట్గా కాన్సోనెంట్స్ 24 సింబల్స్ అండ్ వోవెల్స్ 20 సింబల్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సింబల్స్ని బేస్ చేసుకొని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఉన్నటువంటి వర్డ్స్ని జనరల్ ట్రాన్స్క్రిప్షన్ అండ్ జనరల్ ట్రాన్స్క్రిప్షన్లో ఉన్న వర్డ్స్ని ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లోకి మనం చేంజ్ చేద్దాం. అండ్ మోర్ ఓవర్ వీటిని అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ సింబల్స్ అన్నీ కూడా మీ నోట్బుక్లో మీరు రాసుకోండి.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్కి రిలేటెడ్గా 8 వర్డ్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫోనెటిక్ సింబల్ ట్రాన్స్క్రిప్షన్ వర్డ్స్ని జనరల్ ట్రాన్స్క్రిప్షన్లోకి మనం చేంజ్ చేద్దాం. రైట్ ఫ్రెండ్స్, నోటీస్ చేయండి. ఈ ట్రాన్స్క్రిప్షన్ మెథడ్ అనేది మేబీ మీరు ఎక్కడ కూడా వినుండకపోవచ్చు. సో ప్రాపర్గా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి అని వినండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఇది ఫోనెటిక్ సింబల్తో ఉన్నటువంటి వర్డ్. దీన్ని మనం ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. రైట్, సో ఇక్కడ స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే ఈ సింబల్ అయితే ఉంది. దీని సౌండ్ ఏంటిది ఫోనెటిక్స్లో? స. నెక్స్ట్ ఈ సింబల్ అయితే ఉంది. దీని యొక్క సౌండ్ ఏంటి? ఫ. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే కాన్సోనెంట్ అండ్ వోవెల్ని కంబైన్ చేసి మనకు ఒక సౌండ్ అయితే వస్తుంది. అండ్ అనదర్ వోవెల్ అయితే ఉంది. ఇది ఒక లాంగ్ వోవెల్. ఈ లాంగ్ వోవెల్ యొక్క సౌండ్ ఏంటిది? ఈ. ఇప్పుడు ఈ 3 సింబల్స్ని కంబైన్ చేస్తే స్పో ఈ. ఇక్కడ స్పీ అనే సౌండ్ అయితే వస్తుంది. స్పీ. నెక్స్ట్ లాస్ట్కి ఏముంది ఇక్కడ? ఖ. స్పీక్. సో ఈ విధంగా మనం ఈ ఆల్ ఫోనెటిక్ సింబల్స్ యొక్క సౌండ్స్ని మనం జనరల్ ట్రాన్స్క్రిప్షన్లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. స్పీక్. మరి స్పీక్ యొక్క స్పెల్లింగ్ ఏంటి? SPEAK. స్పీక్. నెక్స్ట్ సెకండ్ వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ హియర్ స్టార్టింగ్ సింబల్ మనకు కే. కే ఉందంటే ఖ అనే సౌండ్ అయితే వస్తుంది. నెక్స్ట్ రివర్స్ ఏ ఉందంటే ఆ. నెక్స్ట్ ఎన్ ఉందంటే న. సో క ప్లస్ ఆ క, ఖాన్. నెక్స్ట్ ఎస్. ఈ ఎస్ ఉందంటే స. నెక్స్ట్ టీ, ఠ. నెక్స్ట్ రివర్స్ ఈ అంటే ఆ. కాన్ స్టర్, కాన్ స్టర్. నెక్స్ట్ అన్, కాన్స్టన్, కాన్స్టన్. నెక్స్ట్ టీ అంటే ఠ, కాన్స్టంట్, కాన్స్టంట్. నెక్స్ట్ ఎల్, ల్, ఈ, లి. కాన్, కాన్, స్టన్, లీ, కాన్స్టంట్లీ. సో ఈ విధంగా మనం ఆ సింబల్ని మనం డివైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. కాన్స్టంట్లీ, కాన్స్టంట్లీ. ఈ కాన్స్టంట్లీ స్పెల్లింగ్ ఏంటి ఇక్కడ? కాన్స్టంట్లీ. సో ఈ విధంగా మనం జనరల్ ట్రాన్స్క్రిప్షన్ అయితే చేయాలి. అగైన్ ద రెస్ట్ ఆఫ్ ఈ సింబల్స్ని కూడా జనరల్ ట్రాన్స్క్రిప్షన్లోకి చేంజ్ చేద్దాం. రైట్, రివర్స్ ఈ ఉందంటే ఆ అనే సౌండ్ వస్తుంది. టీ ఉందంటే ఠ, అఠ, అఠ. నెక్స్ట్ ఈ ఉంటే ఏ, అఠ, ఏ. నెక్స్ట్ అటెన్, అటెన్, అటెన్. నెక్స్ట్ ష, అటెన్షన్, అటెన్షన్, అటెన్షన్. సో అటెన్షన్ అనే వర్డ్ యొక్క సింబల్స్. అటెన్షన్. అండ్ నెక్స్ట్ వర్డ్ హియర్, నెక్స్ట్ సింబల్స్. ఈ ఎస్ ఉందంటే స, ట. నెక్స్ట్ స్ట్ర. నెక్స్ట్ ఏ, స్ట్రే. ఇదంతా కూడా మనకు కంప్లీట్గా స్ట్రే. నెక్స్ట్ ఇది మనకు చ్ అనే సౌండ్ అయితే వస్తుంది. స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్. అండ్ నెక్స్ట్ హియర్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫ, ల, ఫ్ల, ఆ, ప్లాంట్, ప్లాంట్, ప్లాంట్. నెక్స్ట్ వర్డ్ హియర్ సింబల్స్. ఆర్ ఉందంటే ర, ఏ, రే, ఖ, రెఖ, ఆ. కు ప్లస్ ఆ ఖ, రేఖ, రేఖ. నెక్స్ట్ గ, రేఖగ, రేఖగ. నెక్స్ట్ నెక్స్ట్ ఏఐ,
I. Recognize. Recognize. So recognize. So the spelling here, recognize. Next word here, accomplish. 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 Next, beautiful. 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 సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఫొనెటిక్స్లో ఉన్నటువంటి ఏదైతే ఆ సింబల్స్ ఉంటాయో ఆ సింబల్స్ని జనరల్ ట్రాన్స్క్రిప్షన్లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక 5 ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్ వర్డ్స్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లోకి చేంజ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 జనరల్ ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్షన్ వర్డ్స్ అయితే తీసుకున్నాను. వీటిని మనం ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లోకి చేంజ్ చేద్దాం. రైట్, ఫస్ట్ వర్డ్ హియర్ స్క్రీన్. స్క్రీన్. సో దీన్ని మనం ఫొనెటిక్ సింబల్లో స్క్రీన్. సో ఈ విధంగా అయితే మనం చేంజ్ చేయాలి. నెక్స్ట్, అండర్. అండర్. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లెటర్ ఆర్ని బ్రాకెట్లో ఎందుకు ఉంచుతామంటే ఎప్పుడైతే ఈ లెటర్ ఆర్ లాస్ట్లో వస్తుందో దాన్ని మనం ప్రొనౌన్స్ చేయాల్సిన నీడ్ లేదు. అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ బ్రాకెట్ యూజ్ చేసినట్లయితే దాన్ని ప్రొనౌన్సియేషన్ చేయాల్సిన నీడ్ లేదు అని మనకు ఇండికేషన్ అయితే ఇస్తుంది. అండర్. అండర్. నెక్స్ట్, నైట్. 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 నెక్స్ట్, కంట్రీ. country. Next, country. Next, school. school. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ జనరల్ ట్రాన్స్క్రిప్షన్ వర్డ్స్ని ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు ఈ ఫొనెటిక్ రిలేటెడ్గా ఏ డౌట్ ఉన్నా కూడా నన్ను వాట్సాప్లో కన్సల్ట్ అవ్వచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.